వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధకి స్వాగతం. శ్రీశేషశయన శ్రీనారాయణ నమో, శ్రితభక్తవరద శ్రీనారాయణ నమో, మిథిలేషు జామాత నారాయణ నమో, కరిరాజవరద శ్రీనారాయణ నమో. వ్యాస భగవానునకు వందనం వనరించి, పోతన మహాకవికి చేతులను జోడించి, రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు గ్రంథసారంబైన ద్వాదశ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము, భక్త పాలన కళా సంరంభతత్వము. భాగవతంలోని ద్వాదశ స్కంధంలో చివరి భాగానికి స్వాగతం. సూత పౌరాణికుల వారు ఇంకా ఏ విషయాలు చెప్పారు అంటే, గ్రహ గోళ ఆదిత్య గమనాలు అన్నింటినీ కూడా తెలియజేసి కాలస్వరూపాన్ని వివరించారు సూతుల వారు. భాగవత గ్రంథము సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శబ్ద స్వరూపమని, అటువంటి భాగవత మహత్యాన్ని ఇంకా ఈ విధంగా తెలియజేస్తున్నారు సూత పౌరాణికులు శౌనకాది మహర్షులకు. ద్వారకాపురినైన మధురా నగరినైన పుష్కర తీర్థమున భానువారంబున భాగవత పఠనంబుగా వించు భక్తులకు సంసార సాగరము తరింపతరమగును. ద్వారకా నగరంలో కానీ, మధురా నగరిలో కానీ, పుష్కర తీర్థంలో కానీ, ఆదివారం నాడు కానీ, ద్వాదశి తిథి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ భాగవత పఠనాన్ని చేసేటటువంటి భక్తులకు సంసార సాగరాన్ని సులభంగా తరించడం సాధ్యమవుతుంది అని తెలియజేస్తున్నారు సూత పౌరాణికులు. శ్రీరమారమణుడగు నారాయణుని కథలు శ్రద్ధగా విను భక్తుడగు పరీక్షిత్తునకు పరమయోగీంద్రుడగు శుకయోగి వివరించే ద్వాదశ స్కంధయుతమైన భాగవతమును. ఇంత మహత్యం గలటువంటి భాగవత గ్రంథాన్ని పరీక్షిత్ మహారాజు ఎంత శ్రద్ధగా విన్నారో, రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని ఏ విధంగా ఆస్వాదించారో తెలియజేస్తున్నారు సూతుల వారు శౌనకాది మహర్షులకు. ఇంకా సూతుల వారు ఏం చెప్తున్నారంటే, 4 లక్షల శ్లోక పరిమాణములు వ్యాస ప్రోక్తములు 18 పురాణములు, ఇట్టి 18 పురాణ గ్రంథములందు భాగవత గ్రంథంబు శ్రేష్టమై వెలుగొందు. 18 పురాణాలు రచించారు వ్యాస మహర్షి. 4 లక్షల శ్లోకాలు మొత్తం. ఈ 18 పురాణాల్లో 4 లక్షల శ్లోకాలు ఉన్నాయట. ఆ 4 లక్షల శ్లోకాల పరిమాణం కలిగినటువంటి ఆ సమస్త పురాణాల్లోనూ కూడా 18,000 శ్లోకాలు ఉన్నటువంటి మహాభాగవతము శ్రేష్టతని తెలియజేస్తున్నారు ఇక్కడ. నదులలో గంగవలె, సురలలో బ్రహ్మవలె, తారలలో శశివోలె, గ్రహములలో రవివోలె, సాగరమ్ముల క్షీర సాగరమ్మునువోలి భాగవత గ్రంథంబు శ్రేష్టమై వెలుగొందు. అత్యుత్తమమైన వాటిల్లో ఇంకా అత్యంత ఉత్తమమైనది ఏ విధంగా భాగవత గ్రంథము తెలియజేస్తున్నారు ఇక్కడ మనకు. నదులలో గంగా నది వలె, దేవతలలో బ్రహ్మ వలె, నక్షత్రాలలో చంద్రుని వలె, గ్రహాలలో సూర్యుని వలె, సాగరాలన్నిట్లో క్షీరసాగరంలాగా భాగవత గ్రంథము శ్రేష్టమట. నగములలో మేరు నగము చందంబుగా, రత్నములలో పద్మరాగంబు రీతిగా, వృక్షంబులందు హరిచందనము రీతిగా భాగవత గ్రంథంబు శ్రేష్టమై వెలుగొందు. పర్వతాల్లో మేరు పర్వతం ఎటువంటిదో, రత్నాల్లో పద్మరాగమే, వృక్షాల్లో హరిచందన వృక్షం ఏ విధంగా గొప్పదో ఆ విధంగా భాగవత గ్రంథం శ్రేష్టమై వెలుగుతూ ఉంటా. రాక్షసులలోన ప్రహ్లాదుడను రీతిగా, ఋషులలో దేవర్షి నారదుని రీతిగా, ధేనువులలో కామధేనువను రీతిగా భాగవత గ్రంథంబు శ్రేష్టమై వెలుగొందు. రాక్షసుల్లో ప్రహ్లాదుడంత
శ్రేష్ఠుడో, ఋషులలో దేవర్షి నారదుడు ఎట్లా శ్రేష్ఠుడో, ధేనువులలో కామధేనువు ఏ విధంగా శ్రేష్టమో ఆ విధంగా భాగవత గ్రంథం శ్రేష్టమైనది అని తెలియజేస్తున్నారు. సూక్ష్మములలో నుండు జీవుడను రీతిగా గెలువజాలని వానిలో మనసు రీతిగా, వసువులలో హవ్యవాహనుని రీతిగా భాగవత గ్రంథంబు శ్రేష్టమై వెలుగొందు. సూక్ష్మంలో జీవుడు ఏ విధంగా శ్రేష్టమో, గెలవజాలని వాటిలో మనస్సు ఏ విధంగా గొప్పదో, వసువులలో హవ్యవాహనుడు అగ్నిదేవుడు ఏ విధంగా గొప్పవాడో ఆ విధంగా భాగవత గ్రంథం శ్రేష్టమైనది. అదితి సంతానమున విష్ణుదేవుని బోలి రుద్రులందరలోన నీలలోహితుని వలె, బ్రహ్మలలో భృగువు వలె, సిద్ధులను కపిలువలే భాగవత గ్రంథంబు శ్రేష్టమై వెలుగొందు. దేవతల తల్లి అయిన అదితి సంతానంలో విష్ణుదేవుడు ఎలా శ్రేష్ఠుడో, రుద్రులందరిలోనూ నీలలోహితుడు ఏ విధంగా శ్రేష్టమో, బ్రహ్మలలో భృగువు ఎలానో ఆ విధంగా సిద్ధులలో కపిలుడు ఎలా శ్రేష్ఠుడో ఆ విధంగా భాగవత గ్రంథము అత్యంత శ్రేష్టమైనదని తెలియజేస్తున్నారు. సకల నిగమార్థముల సారమెరిగిన వాడు అకలంకమూర్తియును అమరవందితుడైన శుకయోగి పదములకు ప్రణమిల్లి పలికెదను, ఇక భయము లేదు కలియుగములో జనులకని. ఇంత భాగవత గ్రంథం యొక్క శ్రేష్టతను తెలియజేసిన సూత పౌరాణికులు శౌనకాది మహర్షులతో ఇంకేం తెలియజేస్తున్నారు అంటే, సకల నిగమార్థాల సారాన్ని తెలిసినవాడు బ్రహ్మవేత్త అకలంకమూర్తి అమరవందితుడు అయినటువంటి ఆ శుకయోగి పాదాలకు ప్రణమిల్లి నమస్కారం చేసి పలుకుతున్నాను. ఏమని అంటే, ఇక కలియుగంలో ప్రజలకు భయము లేదు. ఎందువల్ల? ఎటువంటి భాగవతాన్ని ఇచ్చారు ఆ శుకయోగీంద్రుల వారు. భాగవత గ్రంథం ఉండగా ఇక కలియుగంలో ప్రజలకు ఇంకా ఎటువంటి భయము లేదని తెలియజేస్తున్నారు సూతుల వారు. సకల గుణాతీతు సర్వజ్ఞు సర్వేషు నఖిల లోకాధారునాది దేవుని హరిని, పరమదయారసోద్భాసితుని శ్రీహరిని, వందిత పాదాబ్జువనధిశయనుని హరిని, ఆశ్రిత మందారునాద్యంత శూన్యుని, వేదాంత వేద్యుని విశ్వమయుడగు హరిని, కౌస్తుభ శ్రీవత్స కమనీయ వక్షుని, శంఖ చక్ర గదాధి శిశార్జనుడగు హరిని, శోభనాకారు పీతాంబరధరు హరిని, రత్నరాజిత మకుట భాసితుండగు హరిని, పుండరీకాక్షుండు పుణ్యదేవుడునైన దేవకీ నందను నినుతియింతు సతతంబు. ఈ విధంగా ఈ సూత పౌరాణికులు శుకయోగేంద్రుల వారికి నమస్కరించిన తరువాత భగవానుడి పాదాలకు ప్రణమిల్లుతున్నారు. ఈ రీతి సూతుండు తొలి నుండి కడవరకు భాగవతమును తెలుప మునులు సంతోషించి. ఈ విధంగా ఆద్యంతము కూడా మధురాతి మధురమై పరమ పవిత్రమై అది ముక్తిదాయకమైనటువంటి ఈ భాగవత గ్రంథాన్ని శౌనకాది మహర్షులకు సూత పౌరాణికుడు తెలియజేయడంతో ఆ మునులంతా కూడా సంతోషించి హరిపాదాలని తమ హృదయాల్లో నిలుపుకున్న వారై ఆనందము పొంగ చనిలితమ నెలవులకు ఎంతో ఆనంద పరవశులై స్వామి శ్రీహరి పాదపద్మాలని తమ హృదయాల్లో నిలుపుకొని చక్కగా వారి వారి నెలవులకి ఏతించారు. శ్రీరామ జానకి హృదయాపహారీ, శ్రీరామ జనక వాగ్దాన పరిపాల, శ్రీరామ జననాది దుఃఖ సంహారీ, శ్రీరామ జనకామితార్థప్రదాయి. వ్యాస భగవానునకు వందనంబునరించి పోతన మహాకవికి చేతులను జోడించి, రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు గ్రంథసారంబైన ద్వాదశ స్కంధమిది. శ్రీమద్ భాగవత మహాగ్రంథానికి నమస్కారము. ఆ గ్రంథం యొక్క సారము వంటిదే ఈ ద్వాదశ స్కంధము, చివరి స్కంధము. దీన్ని ఆశ్రయ లీల అని పెద్దలు చెప్తారు. ఆశ్రయ లీల అంటే సకల ప్రాణికోటికి ఆశ్రయించదగిన వాడు శ్రీమన్నారాయణుడే అని రూఢిపరిచే ఈ ద్వాదశ స్కంధము
నిరంతరము కూడా స్వామి పాదాలని మనస్సులో నిలుపుకొని వెళ్ళారు విన్న మహర్షులంతా కూడా అని తెలియజేస్తున్నారు కదా సూతుల వారు. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. ఈ సూత పౌరాణికులు ఎంతో ప్రీతితో ఆ నైమిసారణ్యంలో శౌనకాది మహర్షులకు బోధించిన ఈ భాగవతం ఏమిటయ్యా అంటే విశ్వాత్ముడైనటువంటి శ్రీహరి యొక్క విశ్వవ్యాపకత్వము, భక్త పాలన కళా సంరంభతత్వము. అంటే ఈ భాగవతం అంతా ఒక్క పదంలో సూత్రీకరించాలి అంటే అది స్వామి యొక్క విశ్వవ్యాపకత, భక్త పాలన పరాయణత్వం. ఈ భాగవతం అంతా కూడా అటువంటి పరమ భాగవతోత్తములని స్వామి రక్షించిన వైనము, హరి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని తెలియజేసే వైనము కదా. భక్త పాలన కళా సంరంభతత్వము. ఆయన భక్త పాలనకి ఎన్ని ఎన్ని ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ధ్రువుడు, ఎంతమంది పరమ భాగవతులంతా కూడా పుణ్యాన్ని సంపాదించుకున్నారో, ఆశ్రయాన్ని పొందారో. దీన్ని పఠించిన, విన్నా, చదివినా, వ్రాసిన ఒక్కొక్క ఉపాఖ్యానానికి కూడా ఎన్ని ఫలశ్రుతులు చెప్పబడ్డాయో. ఇహపరాలు, ఇహము పరము కూడా, ఇహలోకంలో సిరులు, సౌభాగ్యాలు, వంశవృద్ధి, అభీష్ట సిద్ధి, అన్ని సత్కర్మాచరణాలు అన్నిటినీ స్వామి ప్రసాదించి చివరిలో శ్రీకైవల్యం శ్రితమందారం అన్నట్టుగా ఏదైతే మొట్టమొదట ఆరంభిస్తూ పోతనామాచులు గారు చెప్పారో మనకు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. దేనికయ్యా భాగవతం రాస్తున్నావు, చదువుతున్నావు అంటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై. పరమ ప్రయోజనం శ్రీకైవల్యాన్ని చేరుకోవడమే దాని లక్ష్యం. అది అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై అని పోతన గారు మనకి స్పష్టంగా, మనం దేనికోసం భాగవతాన్ని పఠించబోతున్నామో, భాగవత శ్రవణం చేయబోతున్నామో అనే దాన్ని ద వెరీ ఫస్ట్ మొట్టమొదటి పదంలోనే తెలియజేశారు. మనం ఏం కోరుకోవాలో చెప్పారు, మనకు తెలియని ప్రతి విషయాన్ని విశదపరిచారు. ఈ భాగవతంలో అనేక ఆఖ్యానాల ద్వారా, ఉపాఖ్యానాల ద్వారా వ్యాస భగవానులు కనుక అటువంటి వ్యాస భగవానునికి వందనం చేసి, దాన్ని తేటతెల్లంగా మనకు తేటతెనుగులో చెప్పిన పోతన మహానుభావుడికి చేతుల్ని జోడించి ఈ భాగవతాన్ని సంపూర్ణం చేసుకుందాము. రామనామమును స్మరించి, రామ పాదముల భజించి, రాముని దయతో భాగవతామృత సారము తెలియగమదినంచి, పలికితి విష్ణు కథాగానం కలియుగ కల్మష పరిహారం, దోషములున్నా క్షంతవ్యం శ్రీహరి పావన శుభచరితం. 12 శతదళ దివ్య సుమం బహుసహస్రదళ కుసుమ సమం, 12 స్కంధ విరాజితము ద్వారకాపతి వైభవము. పలు జన్మంబుల పుణ్యఫలం, పలుకుల తల్లి కృపారూపం, తెలుగున గేయ భాగవతం పలికిన కలుగును కైవల్యం. ఆది దంపతుల దయవలన, సీతారాముల కృప వలన, వ్రాసిన 12 శతసుమము వాసుదేవునకు అంకితము. శ్రీ మహాభాగవతం సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణ దివ్య చరణారవిందార్పణమస్తు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. స్వస్తి.